నమస్తే. మన భారతదేశం కళలకు పుట్టినిల్లు. ఎంతోమంది కళాకారులు తమ కళ కోసం జీవితాన్ని అంకితం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ కళ కోసమే బతికే వాళ్ళు ఉన్నారు. ఆ కళాకారుల గురించి తెలుసుకునే ప్రయత్నమే మన ఈ కార్యక్రమం. ఈరోజు వైణికులు ఫణినారాయణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన వీణ వాయిస్తుంటే మనకు తెలియకుండానే మరో లోకంలో విహరిస్తాం. అంత అద్భుతంగా వాయిస్తారు. వారి గురించి ఇంకా ఎన్నో విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే ఫణినారాయణ గారు. నమస్తే. సో ఈరోజు మేము మిమ్మల్ని ఇలా కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో అసలు ఫణినారాయణ గారు వీణ చేత పట్టడానికి అసలు రీజన్ ఏంటంటారు? సంగీత పరికరాల్లో అన్నిటికన్నా ఉత్కృష్టమైనది, మనం సంగీతానికి ఆరాధ్య దేవతగా కొలిచే సరస్వతీదేవి ఆవిడ స్వయంగా ధరించిన వాద్య పరికరం. ఇంతకంటే కారణం ఏం కావాలి మనకి వీణ పట్టుకోవడానికి? అందువల్లే, అది కాక మా పూర్వీకులందరూ వీణ విద్వాంసులు అవడం చేత భగవంతుడి అనుగ్రహంలో మాకు కుటుంబంలో వస్తున్న పరంపర కనుక వీణ నేర్చుకోవడం జరిగింది. సో ఎప్పటి నుంచి, ఏ వయసు నుంచి మీరు నేర్చుకున్నారు? చిన్నప్పటి నుంచి ఇంట్లో సంగీతం ఉంది కనుక చిన్నప్పటి నుంచి సాధన చేస్తూనే ఉన్నాను. కానీ వీణ పట్టుకుని వాయించడం ప్రారంభించింది 16 ఏళ్ళ నుంచి. 10th క్లాస్ తర్వాత సీరియస్గా వీణ పట్టుకుని వాయించడం స్టార్ట్ చేసింది అప్పటి నుంచే. అంతకు ముందరంతా కూడా ఎప్పుడు వాయించలేదు. ఇంటికి వచ్చి స్టూడెంట్స్ అందరూ నేర్చుకునేవాళ్ళు. వాళ్ళు వాయిస్తుంటే పక్కన కూర్చొని చూడడం తప్పిస్తే నేను ఎప్పుడు వాయించలే. సో వీణ మీదే మీకు ఇంట్రెస్ట్ కలగడానికి మీ పూర్వీకులే కారణం అని చెప్పొచ్చా, లేకపోతే దానికి ఇంకేదైనా రీజన్ ఉండొచ్చా? నాన్నగారు అమ్మగారు ఇద్దరు కూడా సంగీతం టీచర్లే. సో వీణ కన్నా ముందర వోకల్ కాన్సర్ట్స్ అవి కూడా చేశాను. నేను వోకల్ పాడేవాడిని. పర్టికులర్గా వీణ మీద డైవర్ట్ అవ్వడానికి ఒక పర్టికులర్ రీజన్ ఉండింది. కాన్సర్ట్కి ఒకసారి పుడుక్కుడారి కృష్ణమూర్తి గారు, నా మనసు గురువుల్లో ఆయన ఒకళ్ళు. ఆయన కచేరీ నేను చూస్తున్నప్పుడు ఆయన ఒకే మెట్టులో 5-6 నోట్స్ ఒకసారి వాయించడం చూశాను. అది వేరే ఇన్స్ట్రుమెంట్స్లో అలాంటి ఇవి చేయడం కష్టం. వీణకే అలాంటి సౌలభ్యం ఉంది. సో అలా వాయిస్తే అంత బాగా వాయించవచ్చు అనే ఒక రీజన్ అది. వాయిస్తే అలా వాయించాలి, లేకపోతే వీణొద్దు ఒకళ్ళలోనే కంటిన్యూ అవుదాం అనుకునే ఒక దీంతో ఛాలెంజ్గా తీసుకుని దాన్ని సాధన చేస్తే అమ్మవారి దయ వల్ల అనుగ్రహించింది, వచ్చింది నాకు. ఆ సంగతులు అన్నీ వచ్చాయి. సో అప్పటి నుంచి ఇంకా వీణ మీద ఎలాగా ఇంట్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్ కనుక వారి ఇన్స్పిరేషన్ తోటి వీణలో కంటిన్యూ అవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా వీణ మీద మీరు వాయించిన ట్యూన్ ఏంటి? యాక్చువల్గా సరిగమపదని 7 నోట్స్లో ఒకే నోట్లో 5 నోట్స్ వాయించడం అనేది ఒక కష్టమైన ప్రక్రియ. అదే ఆయన చాలా సులభంగా వాయించారు. అది నాకు చాలా గొప్పగా అనిపించింది. ఆ ఇన్స్పిరేషన్ తోటి నేను దాన్ని గట్టిగా సాధకం చేసి ఈ నోట్స్ని అదనమాట. ఈ పట్టు రావడం కొంచెం కష్టం. అదనమాట. ఇది ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్కి తెలుస్తుంది. ఇది రెండు వినడానికి ఒకేలా ఉంటున్నాయి. ఆ ఒకేలా ఉండడమే అసలైన కష్టం అనమాట. అదనమాట. సో ఇది చాలా కష్టమైన ప్రక్రియ. దీన్ని ఛాలెంజ్గా తీసుకుని నా జర్నీ స్టార్ట్ అయింది. అందువల్ల ఈ కృతి ప్రతి కచేరీలో వాయిస్తూ ప్రతిసారి అవకాశం వచ్చినప్పుడల్లా ఎక్కువ వాయించిన ట్యూన్ ఇది. నేను సో మీ ఫ్యామిలీ గురించి, అలాగే మీ స్టడీస్ గురించి, వీటి గురించి తెలియచేయండి. ఫ్యామిలీ వడలివారి వంశంలో జన్మించిన నా అదృష్టం. నా గురువులు మా అమ్మగారు, నాన్నగారే, వెంకటరమణ గారు, సవితారాణి గారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ దాంట్లోనే, వాళ్ళ ఇన్స్పిరేషన్, వాళ్ళ దీంట్లోనే పెరిగాను. చదువు అంటే పెద్దగా చెప్పుకునేంత చదువుకోలేదు నేను. డిగ్రీ పూర్తి చేద్దాం అనుకున్నాను. ఇప్పటికే అనుకుంటూనే ఉన్నాను, ఏదో రోజు పూర్తి చేస్తాను. ఎందుకంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే టైంకే నాకు చాలా ప్రోగ్రామ్స్, ఆఫర్స్ అన్నీ రావడం, బిజీ అయిపోయినప్పటికీ. సో ఆ పరిస్థితుల్లో డిగ్రీ 3rd ఇయర్ కంటిన్యూ చేయలేకపోయాను. అప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను. కనుక చదువు గురించి, అది కుటుంబం గురించి అయితే నా భార్య పావని, తను మంచి డాన్సర్, వీణ ప్లేయర్. నాకు 2 పిల్లలు, సహస్రమహతి, మురారి. నాకు కొడుకు ఫస్ట్, వాడు, తర్వాత అమ్మాయి. నాకన్నా ఎక్కువ మా అమ్మాయికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మహతి అని, అది శ్లోకాలు అవి చెప్తుంటుంది యూట్యూబ్లో. నాతో పాటు అప్పుడప్పుడు ఫేస్బుక్లో హల్చల్ చేస్తుంటుంది. సో మీ వారసత్వాన్ని
పట్టుకుంటున్నారు అనమాట వాళ్ళు కూడా. పట్టుకుంటారని ఆశిస్తున్నాను. మనం పట్టుకుంటే వచ్చేవి కాదండి విద్యలు, మనం సెలెక్ట్ చేసుకోబడాలి. చాలామంది ప్రొఫెషన్గా తీసేసుకుందామనో, లేకపోతే మనకి తెలుసున్న ఎంతోమంది మహావిద్వాంసుల పిల్లలు ఎవరు ప్రొఫెషన్స్లో రావట్లే, వాళ్ళు వేరే వేరే వాటిలోకి వెళ్ళిపోతున్నారు బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ రీజన్స్. మనం ఈ ప్రొఫెషన్ ఎంచేసుకుందాం అనుకునే ప్రొఫెషన్ కాదు ఇది. మనం దానికి సెలెక్ట్ చేయబడాలి, మనకి రాసిపెట్టి ఉండాలి, దీంట్లో వీళ్ళకి ఇది రావాలి అని ఆ అనుగ్రహం ఉంటేనే వస్తుంది. అలాంటి విద్యల్లో సంగీతం ఒకటి, అందులోనూ సంగీతంలోనూ ప్రత్యేకంగా వీణ ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్కి ఇంకా కొంచెం ఎక్కువ. పాట అంటే నేర్చుకుంటే ప్రయత్నిస్తే అది మామూలు వాళ్ళు కూడా కొంతవరకు సాధించవచ్చు, కానీ వీణ, ఫ్లూట్, వైలిన్ ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ భగవంతుడు అనుగ్రహం పూర్తిగా ఉండాలని విశ్వసించే మనిషిని నేను. అండ్ నార్మల్గా ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలంటే వోకల్ కంపల్సరీ అని చెప్పేసి అంటున్నారు, ఇది నిజమేనా? నిజము అబద్ధం అనే దానికన్నా వోకల్ రావడం పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది, రాకపోతే కుదరదు, వీళ్ళు ఇన్స్ట్రుమెంట్ పనిచేయరు అనే కాంటెస్ట్ కూడా లేదు. చాలామంది ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్లకి పాడలేరు, పాడితే వినలేం, అద్భుతంగా వాయిస్తారు వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్, కానీ వాళ్ళు వోకల్స్ చాలా నార్మల్గా ఉంటాయి. ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ వోకల్ రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. నేను చాలామంది వాయిస్తుంటే ట్యూన్ కన్నా మీరు పాడుతున్నట్టుగా అనిపిస్తోందండి, పాట వినిపిస్తోంది అంటారు. ఎందుకంటే నేను పాడగలను కనుక, నేను పాడుకుంటూ వాయిస్తాను కనుక దాంట్లో భావం ఎక్కువ పలుకుతుంది. పాట రాకపోయినా నేను ఆ గాత్రధర్మం ఉంటుందని, ఆ గాత్రధర్మాన్ని చూపించే అవకాశం ఉంటుంది, దానివల్ల కొంచెం ఎన్హాన్స్ అవుతుంది ప్లేయింగ్, ఆ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇది వస్తేనే ఇన్స్ట్రుమెంట్ వాయించాలి అని రూల్ అయితే లేదు, వస్తే మంచిది, యాడెడ్ అడ్వాంటేజ్. ఓకే. సో అమ్మగారు నాన్నగారితో కలిసి స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇట్లా కలిసి ఇచ్చారా ఎప్పుడని? అవకాశం ఎప్పుడు రాలేదండి. రీసెంట్గా నేను ఒక టీటీడీ వాళ్ళకి ఒక కచేరీ వాయించినప్పుడు ఒక 16 వీణల కార్యక్రమం చేశాం. అందులో మా అమ్మగారు వాయించారు, నాన్నగారు కండక్ట్ చేశారు. ఆయన వాయించలేదు, బట్ ఆయన కండక్ట్ చేశారు. దానికి మెయిన్ లీడ్ ప్లేయర్గా నేను ఉన్నాను. మా అమ్మగారు, మా ఆవిడ వీళ్ళందరూ కూర్చుని ఒక కార్యక్రమం చేసాం. టీటీడీకి చేసిన కార్యక్రమం, అది రీసెంట్గా చేసిన కార్యక్రమం. సో మీరు ఎన్నో డాక్యుమెంట్స్ చేశారు అండ్ ప్రయోగాలు కూడా చేశారు అండ్ మీకు ఫాలోవర్స్ కూడా చాలామంది ఉన్నారు. అండ్ నార్మల్గా అసలు ఎలాంటి ప్రయోగాలు చేయాలి మ్యూజిక్ పైన అని మీకు ఇంట్రెస్ట్? ఇప్పుడు క్లాసికల్, నేను బ్యాక్గ్రౌండ్ నాది క్లాసికల్ ఫ్యామిలీ కదా, సో నేను వేరే మ్యూజిక్స్ని అడాప్ట్ చేసుకుని దాన్ని క్లబ్ చేస్తే ఒక కొత్త కంటెంట్, దాన్నే ఫ్యూషన్ అంటున్నారు ఇప్పుడు యాక్చువల్గా. సో ఫ్యూషన్నే ఇంకొంచెం ఎలా బెటర్గా చేయొచ్చు, మనకున్న ఎగ్జిస్టింగ్ ట్యూన్స్ ఆర్ వాట్ ఎవర్ క్లాసికల్ కృతులు కానీ వీటన్నిటిని మరీ పాతకాలం స్టైల్ అనకుండా ఇప్పుడు కొత్తగా జనరేషన్కి ఎలా అట్రాక్ట్ చేసుకోవడానికి మనం చేయొచ్చు అనే దాంట్లో ఎక్కువ నేను వర్కౌట్ చేశాను. నేను చాలా కచేరీలు వింటున్నప్పుడు అందరూ ఒక పద్ధతిలో స్టార్ట్ చేయడం, కృతి ఇలా స్టార్ట్ అవుతుంది, ముందర చిన్న రాలాగా ఆ రాగాలపన వాయించాలి, తర్వాత తానం వాయించాలి, తర్వాత కృతి ప్రారంభం, ఈ ఒక ఆర్డరే ఫాలో అవుతున్నారు చాలామంది. నేను దాన్ని కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని కృతి మధ్యలోంచి కానీ, లేకపోతే కృతిలో ఏదైతే మెయిన్ భావం ఉంటుందో ఆ భావాన్ని ఫస్ట్ వాయించి దాన్ని అడాప్ట్ చేసుకుంటూ దాన్ని లింకప్ చేసి కృతి వాయించడం, ఇది పద్ధతి స్టార్ట్ చేశాను నా కచేరీల్లో. అది భగవంతుడి వల్ల బాగా క్లిక్ అయ్యి ఇప్పుడు చాలామంది అది ఫాలో అవుతున్నారు. ఫస్ట్లో ఇంచుమించు 15 ఏళ్ల క్రితం నేను కచేరీలు వాయిస్తున్నప్పటి నుంచి నా పద్ధతి అదే. ఏది డైరెక్ట్గా స్టార్ట్ చేయను. ఇప్పుడు అన్నమీ కీర్తన కానీ, త్యాగరాజస్వామి కీర్తన కానీ, ఏదైనా కీర్తన ఉందంటే కీర్తన స్టార్టింగ్ నుంచి చేయడం కాకుండా ఆ కీర్తనలో ఏదైతే ముఖ్య భాగం ఉందో దాన్ని 1-2 సార్లు వినిపిస్తే మనం ఇది వాయించబోతున్నాం అని వాళ్ళకి తెలుస్తుంది, ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు. నేను వాయించే డైరెక్ట్ ఒక చిన్న క్లిప్పింగ్కి ఓహో ఇది వాయిస్తున్నారు ఈయన ఒక కనెక్ట్ అవుతారు. కృతిలో మెయిన్ అన్నిటికన్నా ముఖ్యమైన కంటెంట్ ఏది ఉంటుందో అది వాయిస్తాం ఫస్ట్. సో అది ఇంకొంచెం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ కార్యక్రమంలో మనకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఇలాంటి వాటిని ఎక్కువ చేయడానికి ఇష్టపడతాను. అయితే నాకు ఒక సందేహం కలుగుతుంది ఇప్పుడు, అంటే కళను కళాకారులు బతికిస్తున్నారా, కళాకారులే కళను బతికిస్తున్నారా? ఇక్కడ ఏంటి అసలు తేడా? కళని బతికించగలే స్థాయికి ఎప్పుడూ కళాకారులు ఎదగలేడు, ఎప్పటికీ ఎదగలేడు. వాళ్ళు బతికేదే కళ మీద, ఇంకా వాళ్ళు మళ్ళీ కళని బతికించడం ఏంటి? కళాకారులు లేనిదే కళ లేదు కదా. కళలు అజరామరం అండి. ఇప్పుడు మనం ఇవాళ ఉంటాం రేపు ఉండం, నిన్న లేము ఇవాళ ఉంటాం రేపు ఉండం. కళ అనేది ఎప్పటి నుంచి ఉంది, దాన్ని మనం బతికించడం ఏంటి? దాని మీద బతుకుతున్నాం, మనం దాని మీద వెళ్తున్నాం, కానీ మనం బతికిస్తున్నాంలే అనుకుంటే అది మన అహంకారం అవుతుంది తప్పితే కళాకారులు ఎవ్వరూ కళని బతికించలేరు. కళని నమ్ముకుని బతుకుతున్నారు, కళని బతికించట్లేదు. కళని నమ్ముకునే బతికేవాళ్ళు కళాకారులందరూ కూడా. ఇది నేను గట్టిగా చెప్పే మాట. వీణ వాయించడం ఈజీయా, కష్టం అంటారా?
రోజుకు ఒక 7-8 గంటలు సాధన చేస్తే చాలా ఈజీ. 7-8 గంటలు సాధన చేయడమే కష్టం, సాధన చేస్తే వాయించడం చాలా ఈజీ. ఓకే, చిన్నప్పుడు ఎన్ని అవర్స్ మీరు సాధన చేసేవాళ్ళు? అమ్మో అలాంటివి అడిగితే నేను సీక్రెట్లు తెలిసిపోతాయి జనాలకి. అమ్మవారి దయ వల్ల ఎప్పుడు నేను కష్టపడి గంటలు కూర్చొని సాధకం చేసింది లేదండి. ఇది నాకు వచ్చిన విద్య అంతా కూడా టోటల్గా అమ్మవారి భిక్షే నాకు టోటల్గా. ఏదైనా కచేరీకో లేకపోతే ఏదైనా ఎగ్జామినేషన్కి వెళ్ళేప్పుడు ఒక గంట ఒక గంట సేపు కూర్చొని వాయించిన సందర్భం తప్పితే గంటలు కూర్చొని సాధకం చేసిన సందర్భం లేదు నాకు. ఏదైనా ఒక కంపోజిషన్ అనుకుంటున్నప్పుడు కంపోజ్ చేయడానికి కూర్చుంటాను తప్పితే సాధకం చేయడానికి ఎప్పుడు కూర్చోలేదు. ఆల్ ఇండియా రేడియో ఆడిషన్కి కానీ లేకపోతే రేడియో ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కానీ లిస్ట్ వేసుకోవడానికి ఒక గంట కూర్చుంటాను తప్పితే ఏ ఐటెం కంటిన్యూగా ప్రాక్టీస్ చేసుకున్నది లేదు. అంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాక మనం వాయించాలి అనుకుంటే మనం ప్రాక్టీస్ చేయాలి, పెట్టుకుని మనం కాదు అంతా అమ్మవారు చూసుకుంటుందని ఆవిడ మీద వదిలేస్తే అంతా ఆవిడ నడిపిస్తుంది కదా. సో ఆ ధైర్యంతో ఎప్పుడు నేను సాధకం జోలికి పోలేదు, అమ్మవారే నడిపిస్తాను. స్టూడెంట్స్ కూడా అదే చెప్తారేంటి? చెప్పను, అది చెప్పను. ఇప్పుడు స్టూడెంట్స్కి అలా చెప్పకూడదు కూడా. ఎందుకంటే ఇది నాది వేరండి, నాది చెప్పాను కదా, భగవంతుడి దయ వల్ల మాది వంశపారంపర్యంగా వస్తున్న విద్య కనుక నాకు అలా కొద్దిసేపాటి సాధనతో నాకు అబ్బింది. నేర్చుకోవాలి, సిన్సియర్గా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు సాధన చాలా అవసరం. నాకైనా ఎవరికైనా ఎంత, మా తాతగారు ఒక మాట చెప్తూ ఉండేవారు, నిత్య సాధకుడి దగ్గర మహాపండితుడు కూడా భయపడతాడు అని. అందులోనే మనకి ఒక ఇది ఉంటుంది, నిత్య సాధకుడి దగ్గర మహాపండితుడు కూడా తలంచాల్సిందే. ఎందుకంటే వీడు నిత్యం సాధకం చేస్తాడు, వాడు మహాపండితుడు అయితే ఉండొచ్చు కాక వాడి ఇది ఎంతసేపు పాండిత్యాన్ని చూపించడంలో ఉంటుంది తప్పితే సాధన మీద ఉండదు. ఇక్కడ అలా కాదు, పాండిత్యంతో సంబంధం లేదు, ఆయనకు వచ్చిందేదో సాధన చేస్తాడు ఆయన. సో ఆయనకన్నా ఈయనే గొప్పవాడు. సో నిత్య సాధకుడు ఎప్పుడూ గొప్పవాడే, అలాంటి సాధకుడికి ఎప్పుడూ ఆ విద్య అబ్బుతూనే ఉంటుంది. సో స్టూడెంట్స్ విషయం వచ్చింది కాబట్టి, సో వీణ వాయించుకోవడానికి స్టూడెంట్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? చాలా అండి, ఇదివరకు కన్నా గత 10 ఏళ్ల క్రితం కన్నా ఇప్పుడు కంపేర్ చేస్తే పెరిగింది. నేర్చుకుందాం అనే ఉత్సుకత పెరిగింది, నేర్చుకునే అవైలబిలిటీ పెరిగింది. పేరెంట్స్ కూడా ఏంటంటే ఇదివరకు వీణ కొనాలంటే ఎక్కువ ఖరీదనో లేకపోతే ఇంట్లో పెట్టుకోవడానికి అది పెద్ద ఇన్స్ట్రుమెంట్ అనో ఇలాంటి వీటితో ఉండేవారు. కానీ ఇప్పుడు పిల్లల తాలూకు ఇంట్రెస్ట్ని పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తూ ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది అందిస్తున్నారు కనుక వీణ కూడా చాలా విరివిగానే నేర్చుకుంటున్నారు. 2010 తర్వాత వీణకి మంచి ఇది వచ్చింది. అంటే అంతకు ముందర లేదని కాదు, అవకాశం పెరిగింది. ఈ కరోనా, ఈ ప్రస్తుతం ఈ ఆన్లైన్ సిచ్యువేషన్ ఇంకా హెల్ప్ చేసింది. ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఏదైనా నేర్చుకుందాం ఏదైనా అనే చోట ఈ ఆప్షన్ ఉన్న వాళ్ళు దాన్ని ఆప్ట్ చేసుకుంటూ సాధన బాగా చేస్తున్నారు. అందరూ పెరిగారు, నేర్చుకునే వాళ్ళు పెరిగారు, వాయించే వాళ్ళు పెరిగారు. ఆన్లైన్ క్లాసెస్ కూడా బాగా అవుతూ ఉన్నాయి, అవైలబిలిటీ పెరిగింది నేర్చుకోవడానికి. ఓకే అండి. సో మీరు అంటే మీ ఓన్గా ప్రయోగాలే కాకుండా మూవీస్లో కూడా మీరు వర్క్ చేస్తున్నారు? నేను చేసే డిఫరెంట్ టాస్క్ల్లో మూవీస్లో వాయించడం వన్ ఆఫ్ ది మెయిన్ టాస్క్. మూవీస్ నేను వీణ ప్లేయర్గా డివోషనల్స్కి వాయిస్తాను, ఎక్కువ డాన్స్ బ్యాలెస్కి కంపోజ్ చేస్తాను, మ్యూజిక్ డైరెక్ట్ చేస్తాను, మూవీస్కి ఫిల్మ్స్కి వాయిస్తాను. సో మొత్తం మన ఇక్కడ హైదరాబాద్లో జరిగే మూవీస్ అన్నిటికీ మోస్ట్ ఆఫ్ ది మూవీస్కి నన్ను పిలుస్తారు. నన్ను పిలిచిన వాటిని నేను వాయిస్తున్నాను. మీకు సంతృప్తిని ఇచ్చేది ఏంటిది? అంటే సినిమాల్లో వాయించడమా లేకపోతే వేరే? సినిమాల్లో వాయించడం కన్నా క్లాసికల్ లేకపోతే డివోషనల్స్, రికార్డింగ్స్ వీటిలో ఎక్కువ తృప్తి పొందుతాను నేను, లైక్ ఎక్కువ ఆనందం పొందాను. దానికి రీజన్ ఏంటంటే సినిమాల్లో నివిడి తక్కువ ఉంటుంది. మొత్తం ఇంత పాటలు ఉంటే అందులో ఒక 4 bars or 8 bars ఉంటుంది వీణ. కానీ ఇక్కడ అలా కాదు, ఎక్కువ శాతం వీణ ఉంటుంది. సో మన ప్రెజెంటేషన్, మన పర్ఫార్మెన్స్ ఎక్కువ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం ఎక్కువ సాటిస్ఫై పొందడం సహజం కనుక ఇందులో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ దీనికి గుర్తింపు రాదు, దానికి గుర్తింపు ఎక్కువ వస్తుంది కనుక అది ముఖ్యమే, ఇది ముఖ్యమే. సో ఆ విధంగా రెండింటికి న్యాయం చేయాల్సిందే. సో అంటే దీన్ని బట్టి చూస్తే మీకు క్లాసికల్ మ్యూజిక్ అంటే ఇష్టం? క్లాసికల్ మ్యూజిక్ అంటే ఇష్టం, వేరేది ఇష్టం లేదని కాదండి. క్లాసికల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కనుక, ఇంటి విద్య కనుక డెఫినెట్గా దాని మీద మమకారం ఉంటుంది. మిగతా సంగీతాలు కూడా చాలా ఇష్టం. నేను ప్రోగ్రామ్స్లో వాయించేదాన్ని సినిమా పాటలే వాయిస్తాను. ఇప్పుడు నేను 10 ప్రోగ్రామ్స్ చేస్తే అందులో 8 సినిమా పాటల ప్రోగ్రామ్సే వాయిస్తాను ఎక్కువ. మ్యారేజ్ కాన్సర్ట్స్ కానీ, కార్పొరేట్ ఈవెంట్స్ కానీ, వీటన్నిటిలో ఎక్కువ వాళ్ళు అడిగేది సినిమా పాటలు అడుగుతారు. నేను క్లాసికల్ వాయిస్తానంటే అక్కడున్న క్రౌడ్కి అది రీచ్ అవ్వకపోవచ్చు, వాళ్ళకి రీచ్ అయ్యేది మనం చేయాలి కదా. అక్కడ మనకు నచ్చింది కన్నా వాళ్ళకి నచ్చింది చేయడం ప్రధానం కనుక సినిమా పాటలను ఎక్కువ పర్ఫామ్ చేస్తాం. ఎప్పుడైనా మనం హ్యాపీగా కూర్చొని మనం ఏదైనా అకేషన్గా ప్లే చేసుకోవాలన్నప్పుడు క్లాసికల్ వాయిస్తాను నేను.
ఎందుకంటే మన ఇంటి ఇది కనుక అది. సో అది డిఫరెన్స్ అంతే. సో ఇప్పుడు వచ్చే మనం మూవీస్ చూసినా సాంగ్స్ చూసినా అంటే వాళ్ళు ఏం పాడుతున్నారో మనకు అర్థం కాదు, వాళ్ళు ఏం వాయిస్తున్నారో మనకు అర్థం కాదు. వీణ వాయిస్తున్నారా, కీబోర్డ్ వాయిస్తున్నారా, డ్రమ్ము వాయిస్తున్నారా, అసలు ఏంటనేది మనకి అసలు కన్ఫ్యూజన్ అనమాట. ఆ విధంగా ఉన్నాయి ఇప్పుడు వచ్చే మ్యూజిక్ అంతా కూడా. సో వీణ అనేది మనం ఒక ప్లెజెంట్ వాతావరణంలో అట్లా వింటూ ఉంటే మనకి మనమే మైమర్చిపోతూ ఉంటాం. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న తరుణంలో అసలు వీణకి అంత గుర్తింపు ఉందంటారా ఇప్పుడు? పూర్వ రోజుల్లో చూసుకుంటే సాలూరు రాజేశ్వరరావు గారి దగ్గర నుంచి ఇవాళ కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్ల వరకు కూడా లేటెస్ట్ ట్రెండింగ్ ఇప్పుడు కొత్త వాళ్ళల్లో అంటే తమన్ తీసుకుందాం. రాజేశ్వరరావు గారి దగ్గర నుంచి తమన్ గారి వరకు అందరూ వీణను వాడుతున్నారు. వాడే విధానంలో చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉన్నా కూడా క్వాంటిటీలో కూడా ఆయన ఏంటంటే ప్రతి పాటలోనూ వేణ ఉండేది. ఆయనకు సహజంగా వేణ ఇష్టం. ఆ తర్వాత వాళ్ళ కొడుకులు కోటి గారు కానీ లేకపోతే వాసురావు గారు కానీ వీళ్ళందరూ వాళ్ళు కూడా చాలా మంచి బిట్స్ అన్నీ చేసి వాళ్ళు కూడా బాగా ఎక్కువ యూజ్ చేశారు. క్వాంటిటీ ఆఫ్ యూజెస్ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం అది పెరుగుతూ వస్తుంది. లాస్ట్ ఒక 10-15 అవైలబిలిటీ వీణ ప్లేయర్స్ అవైలబిలిటీ పెరిగినప్పుడు అప్పుడు ఏంటంటే ఒకళ్ళిద్దరు ఉండేవారు. చిట్టిబాబు గారు, పాచా గారు వీళ్ళందరూ సీనియర్ ప్లేయర్స్. అప్పట్లో వాళ్ళు ఉండేవారు కనుక వాళ్ళకి అవకాశాలు వీణ ప్లేయర్లు అవైలబిలిటీ ఉంది కనుక వాళ్ళు బిట్లు ఇచ్చేవారు. ఆ తర్వాత కాలక్రమేణా ప్లేయర్స్ తాలూకు ఇది తగ్గిపోయింది, తక్కువ మంది అయిపోయారు. సో మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అవకాశం లేక వాడలేదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం పెరిగింది కనుక వాడుతున్నారు. మీరు అడిగింది ఇప్పుడు లేటెస్ట్ మ్యూజిక్లో ఇది ఎంతవరకు ఇది సాఫ్ట్ కదా, ఈ మ్యూజిక్కి సింక్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుందండి. ఇప్పుడున్న సినిమాల్లో అన్ని పాటలు ఒకే రకంగా ఉండట్లేదు, డిఫరెంట్ కేటగిరీస్ వస్తున్నాయి. అందులో సాఫ్ట్గా ఉండే పాటల్లో ఖచ్చితంగా మంచి సాఫ్ట్ ఇన్స్ట్రుమెంట్లు వాడాల్సిన చోట వీణ, ఫ్లూట్ ఇలాంటివి వాడుతున్నారు. వీణ కూడా సాఫ్ట్ ఇన్స్ట్రుమెంట్ అని మనం దీన్ని కేటగిరైజ్ చేయక్కర్లే. దీంట్లో కూడా మనం వెస్ట్రన్ వాయించవచ్చు, వెస్ట్రన్ స్టైల్ కైండ్ ఆఫ్ ఇది చేయొచ్చు, అన్ని రకాలు దీంట్లో కూడా పలికించవచ్చు. ఆ పలికించవచ్చు అనే విధానాన్ని కరెక్ట్గా వాళ్ళు అడాప్ట్ చేసుకుని పాటల్లో వాడితే అది హిట్ అవుతుంది. రీసెంట్ మూవీస్ అన్నింటిలోనూ వాయించాను నేను, మంచి బిట్స్ అన్నీ పడ్డాయి. సో మూవీలోది ఏదైనా ఒకటి. మహానటి సినిమాలో సావిత్రి గారి సినిమా దాంట్లో సదానందం అన్న సాంగ్ బాగా హిట్ అయింది. అందులో వీణ బిట్ బాగా హిట్. సో ఆ బిట్ నేను వాయించింది, అది వాయించి వినిపిస్తాను. ఓకే, వెరీ నైస్ అండి. వీణ సరస్వతీదేవి చేతిలో ఉంటుంది, ఫ్లూటు మన శ్రీకృష్ణుడు చేతిలో ఉంటుంది. సో ఇలా ప్రతి ఇన్స్ట్రుమెంట్ కూడా మీరు దేవుళ్ళుగానే భావిస్తారు, వాటికి పూజ చేస్తారు, వాటిని చాలా అపురూపంగా చూసుకుంటారు. సినిమాల్లో విషయానికి వచ్చేసరికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్తో కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు డైరెక్టర్స్. హీరోయిన్స్ నడుము మీద పెట్టడం కానీ, బాడీ పార్ట్స్ మీద ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి సీన్స్ చూసినప్పుడు మీరు దైవంతో భావించే ఈ ఇన్స్ట్రుమెంట్స్ అలాంటి ప్లేసెస్లో అట్లా ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే వాటికి సరైన గౌరవం దక్కుతుంది అనిపిస్తుందా, వీళ్ళు ఇట్లా అవమానిస్తున్నారు ఏంటి అనే ఆలోచన వస్తుంది అప్పుడు మీకు? అంటే మీరు అడిగింది చాలా సెన్సిటివ్ క్వశ్చన్ అది, బట్ దానికి నా పర్సెప్షన్ ఆన్సర్ చెప్తాను. యాజ్ ఏ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్గా మాకు ఇన్స్ట్రుమెంట్స్ అంటే మాకు అన్నం పెట్టే దైవాలు కనుక వాటి మీద విపరీతమైన భక్తి, ప్రేమ ఉండడం సహజం, సర్వసాధారణం. ఇప్పుడు డైరెక్టర్స్ వాళ్ళ దృష్టిలో వీటికి ఉన్నంత ఇంపార్టెన్స్ వాళ్ళకి ఉండదు, వాళ్ళకి దానికి వాల్యూ తెలియదు అన్న కానీ వాళ్ళు దీన్ని కొత్తగా ఏదైనా చేద్దామనే ప్రయోగంతోనే చేస్తారు తప్పితే దీన్ని అపహాస్యం చేయాలనో దీన్ని తగ్గించాలనే ఉద్దేశంతో చేసి ఉండకపోవచ్చు. కానీ అలా చేయడం అనేది చాలామందికి బాధ కలిగించడం సహజం. అలా చేయకుండా ఉండడం చాలా కరెక్ట్, కానీ చేస్తున్నారు. మీరు అన్న దానికన్నా ఇంకా బాధించే విషయాలు అంటే ఫైట్ సీన్స్లో గిటార్లు పెట్టుకొడితే గిటార్లు విరిగిపోతుంటాయి. అలాంటివి చూస్తున్నప్పుడు ఒక గిటార్ని అది నిజానికి అది పనికిరాందో లేకపోతే దాని గురించి డిజైన్ చేసిందో అయిన ఉండొచ్చు, కానీ దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ రూపం వచ్చాక ఏదో మామూలు కార్ పేలితే ఇలా పైకి వెళ్తే కింద పడిపోయినట్టు అలా కాకుండా ఇంకొకటి ఏమైనా చేసుంటే డెఫినెట్గా బాగుండేది. కానీ అలా చేయడం అనేది ఆయా ప్లేయర్స్కి కానీ ఆయా ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకి కానీ బాధించడం సహజమే.
చేసినప్పుడు బాధపడతాం. అలానే దాన్ని ఖండిస్తూ మేము ధర్నాలు అవి చేయలేము, ఎందుకంటే ఎవడు పట్టించుకోడు కనుక. ఇలాంటి విషయాల్లో డైరెక్టర్స్ కానీ లేకపోతే అలా చేసేవాళ్ళు కానీ దృష్టి పెట్టుకుని ఇన్స్ట్రుమెంట్స్ అనేవి భగవత్ స్వరూపాలు కనుక వాటికి వాల్యూ ఇచ్చి అలా చేయకుండా ఉంటే మంచిదనేది ఒక నా సూచన అంతవరకు. సో ఇండస్ట్రీలో మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నేను చెప్పే మాట కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు, బట్ నా పర్సెప్షన్, ఇప్పుడు నేను చెప్పే మీరు అడిగే క్వశ్చన్లు అన్నిటికీ నా పర్సెప్షన్ అంతే, ఇది నా భావన మాత్రమే. ఇక్కడ ఎవ్వరూ మ్యూజిక్ డైరెక్టర్స్ లేరండి, మ్యూజిక్ ఫాలోవర్సే. మ్యూజిక్ని డైరెక్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. 80s 90s ఆ ముందర ఏదైతే మ్యూజిక్ ఉందో ప్రతి దాంట్లోంచి ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని చేసిన వాళ్ళే అందరూ. ఎవరు ఓన్గా క్రియేట్ చేసి, ప్రతి ఓన్ క్రియేషన్ వెనకాల ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఆ ఇన్స్పిరేషన్తో చేసేదే తప్పితే, అన్లెస్ అంటిల్ ఏదైనా పెద్ద పెద్ద మంచి టోటల్గా చాలా కాంట్రాస్ట్ మ్యూజిక్ ఇచ్చిన వాళ్ళు తప్పితే, అదర్వైజ్ ఆల్ టైమ్స్ అందరికన్నా ఎక్కువ ఇష్టం, అందరూ చెప్పే సమాధానం నేను చెప్తాను, ఇళయరాజా గారు అంటే నాకు చాలా ఇష్టం. మ్యూజిక్ డైరెక్టర్స్లో గ్రేట్ కంపోజర్ ఆయన. సో ఆయన అంటే చాలా అభిమానం. ఆయనతో కలిసి వర్క్ చేస్తారా? చేయలేదండి. అంటే ఎప్పుడు ప్రయత్నించలేదా చెయ్యాలి అని, లేకపోతే అవకాశం మీకు రాలేదా? ప్రయత్నించలేదండి, నేను అవకాశం రాలేదు, నేను ప్రయత్నించలేదు. మీకు ఇష్టం అని చెప్పారు, ఆ ప్రయత్నాలు ఎందుకు జరగలేదు? అవకాశం వస్తే వదులుకోను, అవకాశం కోసం ప్రయత్నించను. నేను ఆ అవకాశం రావాలన్న దిశగా నేను స్టెప్స్ అయితే వేయను, ఎందుకంటే వేసే టైం లేదు నాకు, నేను బిజీ ఉన్నాను. నేను అవకాశం వస్తే తప్పకుండా చేస్తా, ఎందుకంటే నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ కనుక ఆయన పిలిచి వాయించాలి అంటే డెఫినెట్గా నమస్కారం పెట్టి మరీ వాయిస్తాను. నా అంతటి నేను ప్రయత్నించను, ఎందుకంటే ఆయన మీద విపరీతమైన అపారమైన భక్తి, ప్రేమ అన్నీ ఉన్నాయి. అవన్నీ అలాగే ఉండాలంటే మనం వాళ్ళని అలాగే ఊహించుకోవాలి. మనం వాళ్ళతో వర్క్ చేసినప్పుడు మన వర్క్ వాళ్ళకి నచ్చలేదనుకోండి, అంటే ఎలాంటిది ఉండద్దు అనేది నా తాపత్రయం తప్పితే అదర్వైజ్ చేయకూడదని కాదు. పైగా ఇప్పుడు అవకాశం వచ్చే ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే ఆయన చాలా సెలెక్టివ్ మూవీస్ చేస్తున్నారు, ఎక్కువ చేయట్లేదు కనుక. పిలిస్తే నా అదృష్టంగా భావిస్తాను అంతే. సో మీరైతే ప్రయత్నం చేయరు, ఒకవేళ అవకాశం వస్తే మాత్రం వదిలిపెట్టు. ఒకవేళ ప్రయత్నం చేసేవాళ్ళు, అంటే ఎలాగైనా వాళ్ళతో వర్క్ చేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు పోనీ ఎవరైనా ఉన్నారా? నాకు ఇష్టమైన జోన్, ఇప్పుడు నేను ప్రోగ్రామ్స్ చేస్తుంటాను కదా, నాకు ఒక డ్రీమ్ అదేంటంటే సింఫనీ చేయాలి. ఎప్పటికైనా వీణతోటి ఒక మంచి ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఒక సింఫనీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి. అంటే నేను చేసే చాలా కంపోజింగ్స్లో చాలామంది డిఫరెంట్గా ఉన్నాయి, బాగున్నాయి అనే వీటిలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కలిపి ఒక సింఫనీ చేద్దామని థాట్. సింఫనీ చేసే వాళ్ళలో ఎవరు టాప్ అంటే, నాకు తెలిసిన వాళ్ళలో యానీ ద బెస్ట్. ఆయన చాలా బాగా మంచి ప్రోగ్రామ్స్ చేస్తారు. ఆయన అవకాశం వస్తే ఆయనతో ఎప్పుడైనా వర్క్ చేయాలని కోరిక అయితే నాకు ఉంది. దానికోసం ఇప్పుడు మళ్ళీ మీ నెక్స్ట్ క్వశ్చన్ నేను గెస్ట్ చేస్తాను. ప్రయత్నాలు చేస్తాను. ప్రయత్నం చేయడానికి ఆయన మా పక్కన హైదరాబాద్లో లేరు ఆయన. అంటే మీరేం చేయాలని, అంటే ఆయనకి రీచ్ అవ్వాలంటే ఇక్కడ మీరేం చేయాలి? ఆయనకి రీచ్ అవ్వడానికి నేనేం చేయడం అనే దానికన్నా నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. నా పని నేను చేసుకుంటూ వెళ్ళే దాంట్లో ఎక్కడైనా ఆయన చేసేదానికి నేను చేసే వర్క్ హుక్ అయితే డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ వస్తుంది. అలాంటి దానికి ఏదైనా ప్రయత్నం చేయాలంటే తప్పకుండా చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ సింఫనీ చేయాలంటే. దట్ డజంట్ మీన్ ఇదేదో తక్కువ అది ఎక్కువ అని కాదు. సినిమా పాటలు అంటే ఒక 8 bars మహా అయితే, ఇందాక నేను చెప్పినట్లుగా దాని నిబిడి చాలా తక్కువ ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ని కొంతవరకే వాడగలం సినిమాలో, ఒక 8 bars కానీ 32 bars కానీ 16 మ్యాక్సిమం, ఒక పాటలో ఒక భాగం మాత్రమే. ప్రోగ్రాంలో సింఫనీలో అలా కాదు, ఇట్స్ అ మెయిన్ లీడ్ పార్ట్ అవుతుంది కదా. సో అందువల్ల దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కనుక, దానికి ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కనుక దాని గురించి ప్రయత్నించడంలో తప్పలేదు. ఓకే అండి, నా కోసం గీతాంజలి మూవీ నుంచి ఓం నమః సాంగ్ ప్లే చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఓకే,
అండ్ నార్మల్ అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పటికీ చాలా చాలా వ్యత్యాసాలు, చాలా చాలా మార్పులు చాలా జరిగాయి. సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఈ రికార్డింగ్ అంటే మ్యూజిక్ రికార్డింగ్స్ కానివ్వండి ఇవన్నీ, సో గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉండేవి? లక్కీగా నేను ఇండస్ట్రీకి స్టార్ట్ అయిన టైంలో గ్రూప్ రికార్డింగ్స్ ఎండ్ అవుతున్న టైం రెండు ఒకటే, 2002-03 ఆ టైంలో నేను వచ్చాను ఇక్కడికి. నేను వర్క్ చేసిన లాస్ట్ గ్రూప్ వాటిల్లో కీరవాణి గారితో నేను ఎక్కువ పనిచేశాను. ఆయన దాంట్లో ఏంటంటే మొత్తం ఆర్టిస్టులందరినీ పిలుస్తారు, రికార్డింగ్లో నోట్స్ అందరికీ ఇస్తారు. ఒక దీంట్లో లైవ్ రికార్డింగ్లో నడుస్తుంటుంది. అది ఇప్పుడు ఉండట్లేదు, ఇప్పుడంతా కూడా ఓడీలు మిక్సింగ్ అంతా కూడా. అప్పుడు లాస్ట్ నేను వర్క్ చేసింది వెంగమాంబ సినిమా. వెంగమాంబ ఆ టైంలో షిరిడి సాయిబాబాకు కూడా ఓడీలు వచ్చేసాయి. నాగార్జున గారు షిరిడి బాబాలో వాయించినప్పుడు. వెంగమాంబ టైంలో మాత్రం 2009 అప్పుడు వర్క్ చేసినప్పుడు, ఆ టైంలో ప్రసాద్ స్లాబ్స్లో స్ట్రింగ్స్, వీణ, ఫ్లూట్, వైలెన్స్, బేస్ చెల్లోస్, కోరస్ సింగర్లు మొత్తం అందరూ ఉండేవాళ్ళం. బ్యాచ్ అందరూ రికార్డింగ్లో నోట్స్ చూసుకుంటూ అందరూ ఫాలో అవ్వడం. అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అది అలాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు రావడం కష్టం, ఎందుకంటే ఇప్పుడు కొత్త జనరేషన్ ప్లేయర్స్కి చాలా కష్టం. అది అప్పటితోనే ఎండ్ అయిపోయింది. అలాంటివి ఎక్కువ చేసింది కీరవాణి గారు. అంటే నేను వర్క్ చేసిన దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్స్లో కీరవాణి గారు మంచి చాలా అద్భుతమైన అరేంజ్మెంట్ ఇవ్వగల కంపోజర్ ఆయన. కీరవాణి గారు కాకుండా ఇంకా ఎవరెవరితో ఎక్కువగా వర్క్ చేశారు మీరు? నేను మొత్తం మణిశర్మ గారు, కీరవాణి గారు, తమన్ గారు, రీసెంట్ ఫిల్మ్స్ అన్నీ వాళ్ళన్నీ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ హైదరాబాద్ బేస్డ్గా వర్క్ చేసిన ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి నేను వర్క్ చేశానండి. చెన్నైలో నేను ఎప్పుడు వెళ్ళలేదు. చెన్నైకి అక్కడ ఆల్రెడీ ప్లేయర్స్ ఉన్నారు. ప్రోగ్రామ్స్కి రికార్డింగ్స్కి వెళ్ళేవాడిని, కానీ సినిమా రికార్డింగ్స్కి ఎప్పుడు వెళ్ళలేదు. మామూలుగా ప్రైవేట్ ఆల్బమ్స్ రికార్డింగ్స్కి వాటికి వెళ్ళేవాడిని, మూవీ రికార్డింగ్స్కి ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడ వాటితోనే చేస్తున్నాను. సో ఎప్పుడైనా మిమ్మల్ని ప్లే చేయాలని పిలిచినప్పుడు సో మీకు నచ్చని విధంగా ఉన్న సందర్భం, అంటే మీరు దాన్ని తిరస్కరించిన సందర్భం ఎప్పుడైనా వచ్చిందా? ఒక్కటి ఉందండి. అదేంటంటే నేను క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కనుక ఈ క్లాసికల్ ట్యూన్స్ని వాడడం అనే దానికి కొంచెం నాకు ఇబ్బంది. అంటే నేను వాయించను. వీణ మీద సినిమా పాటలు వాయించడం వేరు, సినిమా పాటల్లో క్లాసికల్ని సాహిత్యాన్ని మార్చో లేకపోతే ట్యూన్ అదే పెట్టో దాన్ని చిత్రీకరించడం వేరు. ఆ తీసే విధానం అక్కడ పర్టికులర్గా ఆ సబ్జెక్ట్ డిమాండ్ చేస్తే దట్స్ ఫైన్, అది చాలా మంచి ఇది. అలా కాకుండా కొంచెం మరీ సోషలైజ్ చేసిన వాటికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక సందర్భంలో ఒక త్యాగరాజ స్వామి కీర్తనకి నన్ను వాయించమని అడిగారు. అది ఒక రొమాంటిక్ సిచ్యువేషన్ సంబంధించిన ఇది. సో సిచ్యువేషన్ డైరెక్టర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా ఉంటుందండి, ఈ పాట వాయించాలి అంటే అప్పుడు డైరెక్టర్ గారికి నేను చెప్పాను, మ్యూజిక్ డైరెక్టర్ గారు, సారీ సార్ నేను వాయించలేనండి ఇది అంటే, నీకేంటయ్యా నష్టం, వాయించుది నువ్వు కాకపోతే ఇంకోళ్ళు ఎవరు వాయిస్తారు, నువ్వు వాయించిపోతే నువ్వే ఫీల్ అవుతావు, అయ్యో ఎంత మంచి దాంట్లో నువ్వు వాయించలేదండి. నేను ఫీల్ అయినా పర్లేదండి, హ్యాపీగా ఫీల్ అవుతాను, ఇలాంటి దాంట్లో నేను వాయించలేదని. ఎందుకంటే త్యాగరాజ స్వామి కీర్తనలు కానీ లేకపోతే అన్నమయ్య కీర్తనలు కానీ వాళ్ళు ఒక భక్తిపరంగా రాసుకున్న కీర్తనలు, వాటిని అలా వాడితే పర్వాలేదు, సినిమాల్లో చాలా మంచిది, ఆ విధంగా ప్రాచుర్యం ఎక్కువ వస్తుంది, దానికి మేము ఓకే అంటాం. కానీ కొంచెం మరీ దాన్ని సోషలైజ్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది. అలాంటి సందర్భాల్లో నేను ఒకప్పుడు వెళ్ళి వాయించేవాడిని. ఇప్పుడంతా నాకు స్టూడియోకి రికార్డింగ్స్ ఉన్నాయి, నా స్టూడియోలోంచే ప్లే చేస్తాను కనుక నాకు సాంగ్స్ తెలుస్తాయి ముందరే అది ఏంటన్నది. అలాంటివి నచ్చని పరిస్థితి ఏమైనా ఉంటే నేను టైం లేదండి, నేను బిజీ ఉన్నానని చెప్పేసి అవాయిడ్ చేస్తాను అంతే. సరే, ఒక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి మీకు అలా చెబితే నేను ప్లే చేయలేను, నో అని చెప్పారు. మీరే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఒక డైరెక్టర్ వచ్చి ఇది సీన్, దీనికి ఇదే ఇలాగే చేయాలి అని చెబితే ఏంటి, ఆ సినిమా నుంచి తప్పుకుంటారా లేకపోతే కాంప్రమైజ్ అయ్యి మీరు వెళ్తారా? డైరెక్టర్ని కన్విన్స్ చేయగలనే ఫస్ట్ కాన్ఫిడెన్స్ నాకుంది. దీనికి ఈ సిచ్యువేషన్కి ఇదే యాప్ట్గా సూట్ అవుతుందని రూల్ లేదు, ఇంతకన్నా బెటర్గానో లేకపోతే దీనికి సిమిలర్గానో ఏదో ఒక ఇది క్రియేట్ చేసుకోవచ్చు అనే వాదనతోటి వాళ్ళని కన్విన్స్ చేయగలనన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. నిజంగా మీరు అన్నట్టు అలాంటి సిచ్యువేషన్ వస్తే వాళ్ళు అడిగితే మాకు ఈ పాట ఇలాగే కావాలి అంటే అప్పుడు చెప్తాను వాళ్ళకి, వీళ్ళు ఒక పర్టికులర్ ఒక రీజన్ కాజ్ తోటి భక్తిపరంగా రాసుకున్నది, మీరు పిక్చరైజ్ చేసేది అలాగే ఉంటే ప్రాబ్లం లేదు. కె. విశ్వనాథ్ గారు చేసిన సినిమాల్లో ఎన్ని సినిమాల్లో ఆయన కృతులు వాడారు, దాన్ని అద్భుతంగా చిత్రీకరించారు, ఎక్కడ మనకి ఇబ్బందిగా లేదు. నేను చూసిన వాటిలో ఏమైనా ఉన్నాయేమో నాకు తెలీదు. ఏదైనా ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక పాట, ఇప్పుడు జగదానంద గారికి పాట ఉంది,
దాన్ని ఒక పాజిటివ్ వైబ్ తోటి ఒక మంచి దీంతో చాలా బాగా చేశారు స్క్రీన్ మీద. అలా ఉంటే చాలా బాగుంటుంది, ఇంకా మనకి ఇదిగా ఉంటుంది. చూడగానే అబ్బే ఇలా ఉందేంటి అనిపించేది ఎందుకు చేయడం అనేది నా ఉద్దేశం, అంతకుమించి ఏం కాదు. సో అంటే ఒకవేళ నేనైతే అలా చెయ్యను, చేయకుండా ఉండి వేరేది చేయడానికి వాళ్ళని కన్విన్స్ చేస్తాను. చెయ్యలేకపోతే అంటే నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్న చందంగా కొంతమంది ఉంటారు, అంటే వాళ్ళు చెప్పిందే నెరవేరాలని. అలాంటి వాళ్ళు ఎదురైతే వదిలేస్తారు. అంటే వదలకుండా ఉండకుండా వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. కన్విన్స్ చేస్తానని నమ్మకం ఉంది. లేదు అంటే మన బేస్ కదండి, మన రూట్ని మనం దానికి మనం ఇచ్చేయాలి. మనం వ్యక్తిగతంగా ఎలా అయినా ఉండొచ్చు, దానికి వ్యక్తిగతం తప్పలేదు. బట్ మనం ఇంకొకళ్ళు మనని ఇలా చేసి ఉండకూడదు అనే మాట రాకూడదని నా ఉద్దేశం. అది వాల్యూస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సోషలైజ్ అయిపోయింది అంతా కూడా మీకేంటి నష్టం అనే వాదన ఎక్కువ. ఇప్పుడు 10లో ఒకళ్ళే ఉంటారు ఇలా అనేవాళ్ళు, 9 మంది వీళ్ళు ఉంటారు. ఎందుకు కాంట్రవర్సరీస్ అనేది నా ఉద్దేశం, అంతకన్నా ఇంకా. సో మనకంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి, ఒక గీత గీసుకుంటాం, దాన్ని దాటి మనం వెళ్ళలేము. సో వాటి వల్ల ఇలాగే ఉండాలి మనం, వాళ్ళు ఎంత చెప్పినా సరే మన గీత అనేది దాటకూడదు అని చెప్పి మనం అనుకుంటాం. అలాంటి సిచ్యువేషన్ అలాగే వెళ్తున్నప్పుడు ఎన్నో మంచి ఆపర్చునిటీస్ వచ్చి అవి చేజారిపోతున్నప్పుడు అంటే ఎప్పుడు కూడా మీకు అరే నేను ఇట్లా మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాను వీటి వల్ల అని చెప్పి ఎప్పుడైనా బాధ కలిగిందా? లేదండి, అంటే మనకి నచ్చి ఈ వాల్యూకి నచ్చి మనం వద్దనుకున్నాం కదా, సో దానివల్ల ఏమి ఫీల్ అవ్వలేదు ఎప్పుడు కూడా. అలాంటి సందర్భాలు తక్కువ, అదొకటే సిచ్యువేషన్ నాకు, వేరే సందర్భాలు ఏం లేవు. ఎప్పుడైనా కంపోజ్ చేసినప్పుడు కూడా వాళ్ళకి చెప్తే ఇలా ఫలానా రిఫరెన్స్ ఇచ్చినప్పుడు కూడా చెప్తాను వాళ్ళకి, డెఫినెట్గా వాళ్ళు కన్విన్స్ అవుతారు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ వర్క్లో ఎప్పుడు డిస్సాటిస్ఫాక్షన్ ఉండదు, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సాటిస్ఫాక్షన్. ఒక మ్యూజిషియన్ మాత్రం ఏ రోజు రిగ్రెట్ ఫీల్ అవ్వడు, అరే నేను ఇంకా దీంట్లోనే ఇదే చేస్తున్నానని ఫీల్ ఎప్పుడూ ఉండదు. మ్యూజిక్ అనేది ఎప్పుడూ అదొక క్రియేటివ్ థింగ్ కదా, సో ఎప్పుడు ఎనర్జీ వస్తూనే ఉంటుంది దాంట్లోంచి. ఫిజికల్గా మనం డ్రైన్ అయిపోతాం, బట్ మెంటల్గా ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటాం. చేస్తున్న వర్క్ని ఎప్పటికీ ఎంజాయ్ చేయగలుగుతాం. పైగా ఇంకోటి ఏంటంటే మాకు పర్టికులర్గా మా ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్కి, రికార్డింగ్స్ ప్లేయర్స్కి రోజు ఛాలెంజే. నిన్న వాయించింది ఇవాళ వాయించింది రేపు వాయించాం. ప్రతి పాట, ప్రతి బిట్టు, ప్రతిదీ అన్నీ కొత్తవే. ప్రోగ్రాంలో ఏమైనా అవే పాటలే వాయిస్తాం, కానీ రికార్డింగ్స్కి వచ్చేసరికి నిన్న వాయించింది ఇవాళ ఉండదు, ఇవాళ వాయించింది రేపు ఉండదు. ఎప్పుడు జీవితాంతం కొత్తవే, మాకు కొత్త టాస్క్లే. కనుక మాకు దాంట్లో డిస్సాటిస్ఫాక్షన్ కానీ లేకపోతే బోర్ ఫీల్ అవ్వడం కానీ ఉండదు. అండ్ నార్మల్గా మీ మ్యూజిక్ బ్యాండ్ అసలు పేరు మారుమోగిపోతుంది, అసలు ఎక్కడ చూసినా అదే, అసలు ఫుల్ పాపులర్ అయిపోయింది. అసలు ఆ మ్యూజిక్ బ్యాండ్ నేమ్, అసలు దాని వెనక స్టోరీ ఏంటి? స్ట్రింగ్ వింగ్స్. రెక్కలొచ్చి గాల్లో ఎగురుతున్నాడు రా వీడు అని అంటాం కదా ఏదైనా సంతోషం వస్తే. అలాగే నా ఇన్స్ట్రుమెంట్కి తీగలు కదా, ఈ తీగలకు గాల్లో ఎగిరితే ఈ తీగలకి రెక్కలు వస్తాయి. ఓకే ఓకే ఓకే. తీగలకి రెక్కలు వస్తే ఎలా ఎగురుతాయి అంటే ఆ ఊహ, జస్ట్ ఆ థాట్కి, ఒక స్ట్రింగ్కి వింగ్ వచ్చి ఎంత ఎత్తుగా ఎగురుతుందో, ఎంత బ్యూటీగా ఎంజాయ్ చేయగలుగుతుందో అనే థాట్ని, ఆ థాట్లోంచి వచ్చిన పేరే స్ట్రింగ్ వింగ్, అంతే. సో అది ఇంకా పాపులర్ అవడం కోసం ఇంకేం చేయాలనుకుంటున్నాను? మంచి షోస్ అయితే చేస్తున్నామండి. కార్పొరేట్ షోస్ కూడా కొన్ని ప్లాన్ చేస్తున్నాను, కొలాబరేషన్స్ చేస్తున్నాము. ఇప్పటివరకు ఎక్కువ మూవీ సాంగ్స్తోనే చేశాను నేను అంతా కూడా. ఎందుకంటే పబ్లిక్లో మనం ఏం చేసినా కొత్తది చేయాలంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసుంది ఏదో చేయాలి మనం. ఇప్పుడు వాళ్ళకి నచ్చింది వాళ్ళకి తెలుసుని చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ది ఫిలిం సాంగ్స్ తోటి చేసి ఫ్యూషన్ కాన్సెప్ట్స్ తక్కువ సెలెక్ట్ చేసుకున్నాం. రాను రేషియో కొంచెం పెరుగుతూ ఇది ఫ్యూషన్ ఎక్కువ అవుతుంది. మనం ఎక్కువ ఫుల్ టైం ఫ్యూషన్ ప్రోగ్రామ్ చేస్తామంటే వాళ్ళకి కూడా పూర్తిగా అడాప్ట్ కాలేకపోవచ్చు. సో కనుక స్లోగా వాళ్ళని డైవర్ట్ చేయాలి. అదే ప్రయత్నంలో, ఆ జర్నీలో ఉన్నాం ప్రస్తుతం. సో ఫ్యూచర్లో ఇంకా కొలాబరేషన్స్ ఎక్కువ చేస్తాను వేరే బ్యాండ్స్ తోటి కానీ, లేకపోతే నా దాంట్లోనే నా డ్రీమ్ చెప్పాను కదా ఇందాక, సింఫనీ చేయాలని ఎప్పటికైనా. ఇన్స్ట్రుమెంట్స్ వీణతోటి, పర్టికులర్ మెయిన్ వీణ బేస్ చేసుకుని ఒక సింఫనీలా కండక్ట్ చేయాలని నా డ్రీమ్. సో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే అవకాశం అసలు వచ్చిందా ఎప్పుడైనా? అదే అసలు మ్యూజిక్ డైరెక్టర్ వచ్చిందండి, కొన్ని సాంగ్స్ చేశాను. బట్ సాంగ్స్ కంపోజ్ చేసి రికార్డ్ అయితే చేశాము. వేరే రీజన్స్ వల్ల ఆ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు, అది ఇంకా స్టిల్ పెండింగ్లోనే ఉంది. అది చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్షన్ కన్నా యాజ్ ఎ ప్లేయర్గానే చాలా సుఖంగా ఉంది. ఎందుకంటే దీంట్లో ఇది ఇలా ఉండాలి అనే రెస్ట్రిక్షన్ ఉండదు. నేను ఏం ప్లే చేస్తే అదే, వాళ్ళు పర్టికులర్ ఏదైనా ఒక డైరెక్టర్ వచ్చి వాళ్ళ డైరెక్టర్ చెప్పగలుగుతారు ఈ ఫీల్ ఇది అని, ఆ ఫీల్ మేము వాయించగలుగుతాం. సో మాకు ఒక లిబర్టీ ఉంటుంది ఇక్కడ. కానీ మ్యూజిక్ డైరెక్టర్గా ఏంటంటే పాపం వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి, ప్రొడ్యూసర్స్ నుంచి, డైరెక్టర్స్ నుంచి. ఇవి ఇలాగే ఉండాలి అనే ఒక రెస్ట్రిక్షన్ ఉంటుంది. సో అవి నేను ఫేస్ చూశాను నేను. అందువల్ల
దాని మీద ఎక్కువ అంత ఇంట్రెస్ట్ లేదు. ఈ ప్రాజెక్ట్ మీరే చేయాలి, మీరు చేస్తేనే చాలా బాగుంటుంది అనే ప్రాజెక్ట్ వస్తే డెఫినెట్గా చేస్తాను. నాకు పూర్తి లిబర్టీ ఇచ్చి నాకు వదిలేస్తే నేను చేస్తాను తప్పకుండా. ఎందుకంటే మ్యూజిక్ చేయాలి, మ్యూజిక్ డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాల్సిన ఇది నాకు. ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా ఆల్బమ్స్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేసే సినిమాల కన్నా ఎక్కువ డ్యూరేషన్ మ్యూజిక్ నేను చేశాను. నేను చేసిన డాన్స్ బ్యాలెస్ అన్నీ 1.5 hours 2 hours బ్యాలెస్ ఒక్కొక్కటి. అలాంటివి నేను కనీసం ఒక 20 పైనే చేశాను, 20-25 బ్యాలెలు చేశాను. చిన్నవి అయితే ఒక 25-30 పైన చేసి ఉంటాను. అది కాక ఆల్బమ్స్. ఇవన్నీ మనం డ్యూరేషన్ క్యాల్కులేట్ చేస్తే ఒక మామూలు సగటు మ్యూజిక్ డైరెక్టర్ కన్నా ఎక్కువ నేను వర్క్ చేశాను. సో నాకు మళ్ళీ ఇంకా కొత్తగా ఏదో మ్యూజిక్ చేయాలి, ప్రూవ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే లేదు. మంచి అవకాశం వచ్చి అది మంచి వర్తి ప్రాజెక్ట్ అయితే డెఫినెట్గా చేస్తాను. సో ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారు, ఎన్నో ఆల్బమ్స్ చేశారు, ప్రోగ్రామ్స్ కూడా, స్టేజ్ ప్రోగ్రామ్స్. మీకు మర్చిపోలేని మంచి అనుభూతిని ఇచ్చి ఏదైనా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అంటూ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి. అందులో 2018 యుఎస్లో ఎస్ఎఫ్ఓలో శాన్ ఫ్రాన్సిస్కోలో గురూజీ అనే హార్ట్ ఆఫ్ లివింగ్ గురు రవిశంకర్ గారు, ఆయన ఆల్ ఆఫ్ సడన్ లాస్ట్ మినిట్లో ఫిక్స్ అయిన ప్రోగ్రామ్ అది. ముందర రోజు మర్నాడు ప్రోగ్రామ్ ఉందని ముందర రోజు చెప్పారు, రేపు రాగలరా మీరు ఇక్కడే ఉన్నారని తెలిసింది, గురూజీ కబురు పెట్టారు రమ్మని అని. అయ్యో తప్పకుండా. వారి దగ్గర వాయించడానికి చాలామంది వెయిట్ చేస్తారు. అలాంటిది వారు నాకు వారంతటి వారే అక్కడి నుంచే పిలిపొచ్చింది. చాలా సంతోషించి వెళ్ళాను. అక్కడ ఇంకొక నాకు పెద్ద ఇదేంటంటే శివమణి గారు అదే రోజు ఆయన కూడా వస్తున్నారు వాయించడానికి. ఆయనది నాది కలిపి అనమాట. మంచి ప్రోగ్రామ్ జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా. అసలు ఏది ముందరగా ఇది లేని థాట్ లేని ప్రోగ్రామ్ అది. 3,000 to 4,000 పీపుల్ ఉంటారు. అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్. చాలా పెద్ద ఆడిటోరియం అది. దాంట్లో ఆయన ఆ రోజు స్పీచ్ ఇవ్వాలి. ఆ స్పీచ్ బదులు మ్యూజిక్ పెట్టారు, స్పీచ్కి ముందర మ్యూజిక్ పెట్టారు. మరి బాగుండి నచ్చి కంటిన్యూ చేసి ఆ రోజు ఇంకా మొత్తం అంతా మ్యూజిక్నే కంటిన్యూ చేస్తారు. ఆల్మోస్ట్ 5-10 minutes అన్నది ఆల్మోస్ట్ 45 minutes వరకు పెర్ఫామ్ చేశాము. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మమ్మల్ని బ్లెస్ చేశారు. అండ్ ఆ రోజంతా మంచి ఇది జరిగింది. అది నాకు బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్. మంచి పైగా శివమణి గారు అంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఆయనతో పెర్ఫామ్ చేయడం అదొక ప్రివిలేజ్. కీరవాణి గారితో కలిసి మీరు చాలా ప్రాజెక్ట్స్ చేశారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అని కూడా అన్నారు. సో ఆయన మూవీలో నుంచి ఏదైనా ఒక సాంగ్ ప్లే చేయండి. నాకు ఆయన మూవీస్లో రెగ్యులర్గా నేను స్టేజ్ ప్రోగ్రామ్స్లో వాయించే పాట ఆయన కూడా చాలా ఇష్టమైన పాట అది. కీరవాణి గారికే కాదు, మా అందరికీ కూడా చాలా చాలా ఇష్టమైన పాట అది. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. మంచి పాట ఇది, మంచి మెలోడీ సాంగ్. సో అండ్ సతమానం భవతి మూవీలో కూడా ఒక ట్యూన్ ప్లే చేశారు మీరు. సో అది కూడా ఒకసారి మాకోసం. తప్పకుండా.
స్టూడెంట్స్కి క్లాస్ చెప్పడం కూడా చాలా హ్యాపీ నాకు అని చెప్పేసి సంతోషంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఎంతమంది మొత్తం స్టూడెంట్స్ ఉంటారు, ఎంతమందికి నేర్పిస్తున్నారు వీణ? స్టూడెంట్స్ ఒకప్పుడు బాగా ఎక్కువ మందికి చెప్పేవాడినండి. ఇప్పుడు బాగా టైం కొంచెం ప్రాబ్లంలో ఎక్కువ చెప్పట్లేదు. ఆన్లైన్ క్లాసులు చాలా తక్కువ చెప్తున్నాను. ఎక్కువ మంది అడుగుతున్నారు కనుక బ్యాచ్లో ఏమైనా స్టార్ట్ చేద్దామని ప్లాన్ అయితే ఉండింది. బట్ ఇంకా టైం చూసుకుని స్టార్ట్ చేయాలి. నాకు ఫస్ట్ నుంచి ఎక్కువ నాకు సీనియర్ స్టూడెంట్ ఇక్కడే ఉంది. తను పూర్ణిమ అండ్ మంచి సింగర్. తను 2018 తను పాడుతా తీగ దానికి విన్నర్ కూడా. తను కీబోర్డ్ ప్లే చేస్తుంది, కీబోర్డ్ కూడా బాగా ప్లే చేస్తున్నారు, మీకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో అయితే తను పాట పాడుతూ మీరు వీణ వాయించాలి. బాగుంది, కొత్త చేద్దాం తప్పకుండా. సో తప్పకుండా అయితే రెడీ. చిట్టి గొలుసు చప్పుళ్లకు చింతకురానా, పొట్టుకి ఒక ముద్దును సగి బానిస కానా, నువ్వు అడిగే వరమైన భారము కాదే. ఏదేమైనా సఖీ విడుదల ఒట్టుగా చెబుతున్నానే. ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఒక్క నిమిషం, ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. నేను వీణతోటి ఒక 2 ప్రశ్నలు వేస్తాను, దానికి మీరు సమాధానం చెప్పండి. రివెంజ్ తీర్చుకుంటున్నారా మీరు? మీరు ఏమైనా అనుకోండి, ఒక 2 ట్యూన్స్ వాయిస్తాను, మీరు టక్మని చెప్పాలి. సో ఈ పరీక్షలో నేను నెగ్గాలని మీ ఆశీర్వాదం. నువ్వక్కడ నేను ఇక్కడ. యాంకర్ ఫాస్ట్ కొంచెం చెప్తే సరిపోదు, కూడా పాడాలి మీరు. అంటే నాకు మా పాడండి. వ్యూవర్స్ అందరూ రైట్. పరీక్షలో నెగ్గాను. ఇంకొక ఇంకో ప్రశ్న. ప్రశ్న మిగిలిపోయింది. మనసా తుల్లి పడగే నెగ్గేసారు పోండి. Thank you so మళ్ళీ much. మీ ప్రశ్నలు. సో స్టూడెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, సీనియర్స్ కూడా ఉన్నారు అని అంటున్నారు. సో వారితో కలిసి ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలన్న ప్లానింగ్ ఏమైనా ఉందా మీకు? తప్పకుండా ఉందండి. నేను ఇందాక చెప్పిన సందర్భం అదే. సింఫనీ చేయాలి అంటే ఒక్కడితో చేసే పని కాదు అది. నా శిష్యులు కావాలి, కో ఆర్టిస్టుల హెల్ప్ కావాలి, వీళ్ళందరితోటి అయితేనే అవుతుంది అలాంటిది. సో చాలామంది ఉన్న స్టూడెంట్స్ అందరినీ ప్లస్ కో ఆర్టిస్టులు అందరితోటి కలిపి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ సింఫనీ ఒకటి చేద్దామనే ప్లాన్ ఉండింది. అంటే ఇప్పుడు అనుకుని నెక్స్ట్ వెంటనే చేసేసేది కాదు, టైం పడుతుంది కనుక త్వరలో తప్పకుండా దాని వివరాలన్నీ మీకు తెలియపరుస్తాను. ఫణి నారాయణ గారు, అసలు అంటే ఈరోజు ఇంటర్వ్యూ
అలా సాగిపోయేది ఒక ఇంటర్వ్యూ లాగా లేదు అసలు మాకు. మీతో అన్ని విషయాలు మీరు మాతో షేర్ చేసుకొని మేము మీతో మాట్లాడుతున్నట్టు అట్లా సాగిపోతుంది. ఒక ఇంటర్వ్యూ లాగా కాకుండా ఏదో ప్రశ్నలు అడుగుతున్నట్లు కాకుండా అలా సాగిపోయింది. మధ్య మధ్యలో మీరు వీణ వాయిస్తూ అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం. అండ్ చాలా విషయాలు కూడా మేము తెలుసుకున్నాము. అండ్ మీరు పెట్టిన పరీక్షలో కూడా నేను నెగ్గాను, అందులో కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మీరు అనుకున్న డ్రీమ్ నెరవేరాలి అండ్ మీ స్టూడెంట్స్తో కలిసి ఏం చేయాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అండ్ మీరు డిగ్రీ కూడా కంప్లీట్ చేయాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మోస్ట్ వెల్కమ్. సో చూశారు కదండి ఫణి నారాయణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ABN.